మీరు పదే పదే వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నారా? అయితే ఇక మీ ఛానల్ డెడ్ అవ్వబోతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, సో అందుకనే లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు పదే పదే వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నట్టయితే మీ ఛానల్ డెడ్ అవుతుందని నార్త్లో ఎక్స్పెషల్లీ ఈ టాపిక్ గురించి ట్రెండ్ అవుతుంది. అది రియల్ ఆఫ్ ఫేక్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను. రీసెంట్గా యూట్యూబ్లో ఒక గ్లిచ్ అయితే వచ్చింది గైస్. యూట్యూబ్లో మనం వీడియోస్ అప్లోడ్ చేసినా అది అప్లోడ్ కావడం లేదు. సో నాకు కూడా ఆ ఇష్యూ అనేది ఫేస్ చేశాను. ఇలా ఏ ఛానల్స్కి అయితే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినా అప్లోడ్ కావడం లేదనే ఇష్యూ వచ్చిందో ఆ ఛానల్స్ అన్ని యూట్యూబ్ డిలీట్ చేస్తుందని చాలా ఫేక్ న్యూస్ అయితే ట్రెండ్ అవుతుంది. సో అవన్నీ నమ్మొద్దండి. ఇంకొకటి, పదే పదే మనం వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేయాలా వద్దనేది ఈ వీడియోలో చెప్తాను. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేయడానికి, వీడియో డెడ్ అవ్వడానికి, ఛానల్ డెడ్ అవ్వడానికి అసలు ఏం సంబంధం ఉందో నాకైతే అర్థం కాలేదు. చాలామంది నార్త్లో ఇదే వీడియోని ట్రెండ్ చేస్తున్నారు అనమాట. మీ ఛానల్ పదే పదే వైటీ స్టూడియో యాప్ నుంచి ఓపెన్ చేసినట్టయితే మీ ఛానల్కి వ్యూస్ రావు, ఇక మీ వీడియోకి వ్యూస్ రావు, మీ ఛానల్ ఇక డెడ్ అవ్వబోతుంది అని చాలామంది ఫేక్ న్యూస్ అయితే ట్రెండ్ చేస్తున్నారు. సో ఇవన్నీ నమ్మకండి. వైటీ స్టూడియో ఓపెన్ చేయడానికి వ్యూస్కి ఏమన్నా సంబంధం ఉందా? అసలు సంబంధమే లేదు. దానికి దీనికి అసలు సంబంధమే లేదు గైస్. అసలు వైటీ స్టూడియో అప్లికేషన్ మనకి ఎందుకు లాంచ్ చేశారు? మన వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినారు, మనకి ఎంత మనీ వచ్చింది, మనకి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, మన సిపిఎం ఎంత, ఆర్పిఎం ఎంత, మనకి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, ఇంప్రెషన్స్ క్లిక్ త్రూ రేట్ ఎంత ఉంది, మన వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంత ఉంది, ఎనాలిటిక్స్ మొత్తం మనకు వైటీ స్టూడియో యాప్లోనే మనకు దొరుకుతుంది. సో అలాంటిది వైటీ స్టూడియో అప్లికేషన్ మీరు పదే పదే ఓపెన్ చేసినట్టయితే మీ ఛానల్ ఫ్రీజ్ అవుతుంది, మీ ఛానల్కి వ్యూస్ రావని చాలా ఫేక్ న్యూస్ అయితే ట్రెండ్ చేస్తున్నారు. సో అవన్నీ నమ్మకండి. అలా ఏదైనా ఉంటే మీకు యూట్యూబ్ అఫీషియల్గా మీకు అనౌన్స్ చేస్తుంది, రూల్స్లో అయితే మెన్షన్ చేస్తుంది. యూట్యూబ్ కమ్యూనిటీ రూల్స్లో ఉన్నది యూట్యూబ్ యాడ్ చేస్తుంది, ఒకవేళ అది న్యూస్ కరెక్ట్ అయితే. సో ఇవన్నీ నమ్మకండి, ఫేక్ న్యూస్ ఇవన్నీ. వైటీ స్టూడియో యాప్ని ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. మీరు యూజ్ చేస్తున్నారు, నేను యూజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ వైటీ స్టూడియో యాప్ని రోజులో కనీసం ఒక 5 నుంచి 10 సార్లు ఓపెన్ చేస్తారు వైటీ స్టూడియో అప్లికేషన్. సో అలాంటిది వీడియోస్ అన్ని ఫ్రీజ్ అవుతాయి అంటే ఎవరు నమ్మకండి. నిజం చెప్పండి గైస్, వైటీ స్టూడియో అప్లికేషన్ రోజుకి ఎన్నిసార్లు మీరు ఓపెన్ చేస్తారు? నేనైతే ఒక 5 నుంచి 10 సార్లు ఓపెన్ చేస్తాను. వీడియో యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంత వాచ్ టైం వచ్చింది, క్లిక్ త్రూ రేట్ పడిపోయిందా లేదా అని నేను చాలా అనలిటిక్స్లో చెక్ చేస్తుంటా. లాస్ట్ 24 అవర్స్ ఎన్ని వ్యూస్ వచ్చినాయి, 48 అవర్స్ ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది నేను వైటీ స్టూడియో అప్లికేషన్లోనే మొత్తం చెక్ చేస్తాను. అలాంటిది ఛానల్ ఫ్రీజ్ అవుతుంది, ఛానల్కి వ్యూస్ రావంటే ఇవన్నీ ఫేక్ న్యూస్. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఇలాంటి ఫేక్ న్యూస్ ఎవరన్నా మీకు చెప్పినా కానీ అవి నమ్మకండి. ఇలాంటిది ఏదో ఉంటే యూట్యూబ్ అఫీషియల్గా మనకు అనౌన్స్ చేస్తుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అప్డేట్స్ వచ్చినప్పుడు ఏదో ఒక గ్లిచ్ అనేది మనకు రావడం జరుగుతుంది. వీడియోస్ అప్లోడ్ అవ్వకపోవడం కానీ, వ్యూస్ అనేది తగ్గడం కానీ, రెవెన్యూ అనేది తగ్గడం కానీ, ఇలా గ్లిచెస్ అనేటివి చాలా ఏర్పడుతుంటాయి. అలాంటి గ్లిచెస్ ఏర్పడడానికి కారణం ఏంటంటే యూట్యూబ్ వైటీ స్టూడియోని కానీ యూట్యూబ్ని కానీ అప్డేట్ చేస్తుంది అన్నమాట. అప్డేట్ చేసినప్పుడు ఇలాంటి గ్లిచెస్ అనేది ఏర్పడతాయి. అలాంటి గ్లిచెస్ ఏర్పడినప్పుడు మీరు భయపడాల్సిన పని అయితే లేదు. ఆ గ్లిచెస్ని యూట్యూబ్ 48 అవర్స్లోగా లేదా 24 అవర్స్లోగా దాన్ని సాల్వ్ అయితే చేస్తుంది. ఇలా ఎవరైనా మీకు యూట్యూబ్లో వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక వాటిని అయితే నమ్మకండి. ఇలాంటి చాలా ఫేక్ న్యూస్ అయితే ట్రెండ్ అవుతుంటాయి, వాటిని అన్నిటిని మీరు పట్టించుకోవద్దండి. మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.